రెండోది ఏంటంటే డైరెక్టర్లు అవ్వదాం, రైటర్లు అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందిలో ఒక 100కి ఒక కనీసం ఎంత కాకపోయినా ఒక 60-70% కొత్త వాళ్ళు మీ సినిమాలో హీరో ఎవరు, మీ కథలో హీరో ఎవరు అంటే శ్రీ విష్ణు అని చెప్పడం నేను చాలాసార్లు విన్నా. ఎక్కడో ఒక కృష్ణానగర్ లాంటి ఒక ఏరియాలో 4 గోడల మధ్య ఒకరు కథ రాస్తున్నాడు, అది శ్రీ విష్ణుని దృష్టిలో పెట్టుకుని మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడంటే ఒక రకంగా అది శ్రీ విష్ణు మీద గౌరవం అనుకోవచ్చు. లేదంటే దాన్ని ఏ కోణంలో చూస్తారు? ఎక్కడో ఒక కొత్తగా వస్తున్న డైరెక్టర్ నా గురించి ఆలోచించుకుంటూ ఒక కథ రాస్తున్నాడంట అంటే అది పాత్ర ఒక క్యారెక్టర్ రాస్తున్నారు నా మీద అంటే ఒక బిలీవబిలిటీ ఉండుంటుంది. అంటే నేను చేసిన పాత్రలు అయి ఉండొచ్చు. సో ముందు నుంచి ఆ బ్రిడ్జ్ అండ్ ఎక్కువ మిడిల్ క్లాస్ బాయ్ నెక్స్ట్ డోర్, మన ఫ్రెండ్ లేకపోతే మనలాగే ఉన్నారా అనిపించుకునే పాత్రలు ఎక్కువ చేశాను కాబట్టి రిలేటబిలిటీ అయితే ఉంది, చాలా ఉందండి. అండ్ కొత్త వాళ్ళతో నేను ఎక్కువ చేస్తాను కాబట్టి దర్శకులు కొత్త వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కామన్గా కనిపించే దీంట్లో నేను ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను. సో ఒక రకంగా హ్యాపీ. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. మన మీద కథలు రాస్తున్నారంటేనే ఒక రకంగా అది అచీవ్మెంట్. అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా. అన్ని రకాల పాత్రలు చేయాలి, లేకపోతే కొత్త కొత్త కథలు మన మీద రాయాలి. ఒక టైంలో కొత్త కథ ఎవరు రాసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ జానర్లో ఇది వచ్చేసరికి ఎవరు ఇది చేసినా ప్రిఫరెన్స్ ఇది అంటున్నారు. నేను ఎక్కువ కథలు వింటాను కదా, కొత్త వాళ్ళు అవన్నీ వింటాను కదా. మీ పేరు పెట్టుకునే రాసాం సార్ అంటారు. సర్లే ఇలా చెప్తారు కదా అన్నట్టు అనుకుంటాం. మీరు అలా అనుకుంటున్నారు కదా, మీరు కథ వినకపోయినా ఎవరికి బాగుంటుందో అది కూడా మీరే చెప్పండి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూస్తే అరే వీళ్ళు హానెస్ట్గానే నా మీద పెట్టి రాసేటారు అంటే అర్థమైపోతుంది ఆ డైలాగుల్లో కానీ ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ. సో హ్యాపీ అండి. కానీ కథ నచ్చింది, మీకు బాగా నచ్చింది, కానీ మీరు చేసే అంత తీరిక లేకుండా పోవచ్చు. లేదంటే అతని వంతు వచ్చేటప్పటికి ఒక 4-5 సినిమాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు చాలా ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు ఆ డైరెక్టర్ని? నేను బెస్ట్ ఆప్షన్ ఇదే అవుతుంది నీకు, నా సైడ్ నుంచి ట్రై చేయమంటే ట్రై చేస్తాను. అంటే వేరే హీరో నీకు వెళ్ళటం ఇబ్బంది ఇది అంటే కనుక నేను మాట్లాడతా. ప్రస్తుతం మా స్పేస్ ఇది. ఇంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు 1 రోజులు కూడా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా తయారు చేయాలనుకోండి, ఇంకా బిల్డ్ చేసేది అనుకోండి, ఒక 50% ఏముందనుకోండి, అప్పుడు వెయిటింగ్లో అర్థం ఉంది. ఒక 6 months 1 year నువ్వు మొత్తం రెడీ పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఉండి నువ్వు హ్యాపీగా ఒకటి చేసుకుని వచ్చేసే టైంకి నేను రెడీగా ఉండడం ఇంకోటి చేసుకుందాం అంత ఓకే అయితే అని చాలామందికి చెప్పాను. అలా మీరు ఫోన్ చేసి ఒక కథ విన్నాను, నీకు కూడా చాలా బాగుంటుంది విను అని చెప్పేంత ఎవరెవరికి చెప్పుంటారు ఇప్పటివరకు? నేను బేసిక్గా అలా డైరెక్ట్గా మనం హీరోకి చెప్పలేము. చెప్పినా చిన్న ఏమో నువ్వు మరి కథల్లో నువ్వు పెద్ద టాప్, నువ్వు నాకు పంపాలి ఇదొకటి ఉంది, అదొకటి ఉంది. అందుకే ఎక్కువ ప్రొడ్యూసర్స్కి చేసి అన్న ఇల్లు తేలితే బాగుంటుందని. ఇప్పుడు మన యువి వంశీ అన్నారు బాగా క్లోజ్. అలా ప్రొడ్యూసర్స్ మ్యాక్సిమం ఇప్పుడు యంగ్ బ్యాచ్ ప్రొడ్యూసర్లు చాలామంది క్లోజ్ ఉన్నారండి. వాళ్ళకైతే బాగుంటుందేమో, వీళ్ళకైతే బాగుంటుందేమో అని చాలామంది ప్రొడ్యూసర్స్కి చెప్పాం. దాంట్లో 1-2 వర్క్ ఇప్పుడు అవుతున్నాయి మంచిగా. అయితే మరి ఈ మధ్యలో మీకు ఎవరైనా ఫోన్ చేసి ఒక కథ విన్నాను వింటావు విష్ణు అంటే హీరోలు అయ్యో నాకు రామ్ గారు అంటే ఫోన్ చేసి కదా ఎలాగా తెలుసు కాబట్టి మా ఇద్దరి మధ్యన ఒక కామన్ ఆయన ఉన్నారు. ఇది అదిరిపోద్ది విష్ణుకి అయితే ఇమీడియట్ చేయండి, ఇంకా నా కథ ఏంటన్నా మనోడు గుర్తొస్తున్నాడు అని స్టోరీ ఏంటో నార్మల్గా చెప్పారనమాట. అలా ఉన్నాయండి, 1-2 ఉన్నాయి. నాని గారు ఒకటి పంపారు అలాగా. సూపర్. అంతేనండి. ఇంకా డైరెక్టర్లు పంపుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వేణు గారు ఉన్నారు, ఆయన సర్కిల్లో మంచి కథలు ఉన్నప్పుడు సార్ ఒకసారి ఏంటంటే నాకు ఎందుకు ఐడియా చేయటమా లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని ఆయన పంపుతారు. వివేక్ ఆత్రేయ ఉన్నాడు, వివేక్ పంపుతాడు. ఏ కథన్నా ఫస్ట్ నాకే అంటాడు, ఏ కథన్నా భయ మీకు బాగుంటుందా. అలా ఉన్నారండి మొత్తం. భాను మాస్ జాతర భాను, ఆయన బయట ఏ కథలున్నా మీకు బాగుంటుందని చెప్పి పంపిస్తూ ఉంటారు. సాయి గారు, ఇంకా వీళ్ళందరూ అంత కనెక్ట్ అయిపోయారు. అందరూ ఏ కథ విన్నా ఇది విష్ణుకు బాగుంటుంది అంటే వాళ్ళ మనసుల్లో వాళ్ళ మైండ్లో ఒక స్పేస్ సంపాదించుకున్నట్టు. కానీ ఇన్ని కథలు విని ఓపిక ఉందా మీకు?
నేను వింటాను, బాగా వింటాను. అది చాలా కష్టం, కథ వినడం చాలా కష్టం. అంటే సినిమా చూసినప్పుడు ఫీలింగ్ వేరు ఉంటుంది, కానీ అవును. కథ విన్నప్పుడు ఇంకా మనం ఇన్వాల్వ్ అయిపోతాం కదా, ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాం. సో నాకు ఒక రకంగా షూటింగ్ ఉంటేనే బెటర్ అనుకుంటా. షూటింగ్ లేకపోతే కంపల్సరీ కథ వింటా. 1, 2, ఒక్కోసారి 3 కథలు కూడా ఎన్ని ఉన్నాయి. బాగా ఎగ్జాస్ట్ అవుతాం, బట్ మళ్ళీ టైం దొరకదు, అవును. మిస్ అవుతామేమో ఏదన్నా ఒక మంచి ఇది. అవును. ఆ ఉద్దేశంతో ఇంకా పని అదే కదండి. అవును.